కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పల్నాడులో వైసీపీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర వేధింపులకు గురవుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరకనే చాలా చోట్ల వైసీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు జరిగాయి. పోలీసులు కూడా వారికి సహకరించారు. ప్రభుత్వం ఏర్పడి 19 నెలలవుతున్నా ఇంకా అవే దాడులు, కేసులు కొనసాగుతున్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది పల్నాడే. పల్నాడులో అత్యంత దారుణ రాజకీయ పరిస్థితులున్నాయి. దీనికి కారణం పల్నాడులో వైసీపీ అత్యంత బలంగా ఉండడమే. అందుకే కేసులు, భౌతిక దాడులు, అవసరమైతే చంపే వరకు కూడా టీడీపీ వెనుకాడడం లేదనే విమర్శ వెల్లువెత్తుతోంది. తాజాగా గురజాల నియోజకవర్గంలోని పిల్లెన్నికి చెందిన సాల్మన్ అనే దళితుడు హత్యకు గురి కావడంపై వైసీపీ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గురజాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఇన్ఛార్జి కాసు మహేశ్వర్ రెడ్డి చెప్తున్న ప్రకారం 19 నెలల కూటమి పాలనలో పిడుగురాళ్ల, దాచేపల్లిలో 7 వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఇదేం చిన్న సంఖ్య కాదు. కూటమి ప్రభుత్వ అణచివేతను ఏ స్థాయిలో వైసీపీ ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ ఆధిపత్య పోరులో జంట హత్య జరిగితే ఆ కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని తమ్ముడు వెంకట్రామిరెడ్డిని జైలుకు పంపడంపై వైసీపీ మనసు మండిపడుతోంది. ఈ చర్యలన్నీ భయంతో రాజకీయంగా వైసీపీని అనగదొక్కడానికే అని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. పల్నాడు అంటే ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు రాజ్యమేలేవి. ఇప్పుడు కూటమి పాలన పుణ్యమాని మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారనే విమర్శ వినిపిస్తోంది. పల్నాడులో ప్రజలు కొట్టుకు చేస్తుంటే రాజకీయ నాయకులు పబ్బం గడుపుకోవాలనే తీరు ఆక్షేపణీయం. ముఖ్యంగా పల్నాడులో కూటమి ప్రభుత్వ తీరు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదన్న మాట వినిపిస్తోంది. కూటమి అధికారాన్ని చూసి పల్నాడులో వైసీపీ శ్రేణులు సంయమనంతో వ్యవహరిస్తున్నాయి. అధికారం మారితే ఎలా ఉంటుందో ఇవాళ ఇబ్బంది పెడుతున్న వాళ్ళంతా ఆలోచించుకోవాలనే అభిప్రాయం వైసీపీ నుంచి వ్యక్తం కావడం గమనార్హం. పల్నాడులో కూటమి నేతల అవినీతి, దౌర్జన్యాలతో టీడీపీ గ్రాఫ్ భారీగా పడిపోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఒక్కటంటే ఒక్క చోటైనా కూటమి నేతలు గెలిచే పరిస్థితి లేదని ప్రతి ఒక్కరూ అంటున్నారు. మరి ఏం చూసుకుని ఏకంగా హత్యలకి తెగబడుతున్నారో అంతు చిక్కడం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఏదేమైనా పల్నాడులో రాజకీయ పరిస్థితులు బాగాలేవు. పల్నాడు వైసీపీలో తీవ్రమైన కసి, ప్రతీకార జ్వాలను రగిలించేలా ముఖ్యంగా టీడీపీ నాయకుల చేష్టలున్నాయి. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది.